ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో కూడా కనిపిస్తుంది. రైట్, ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరొకసారి తెరపైకొచ్చింది. స్టీల్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న 470 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది యూనిట్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసి వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది. నవంబర్ 17లోగా సిఐఎస్ఎఫ్ యూనిట్ ను ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో ఉద్యోగ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం ఒక్కో విభాగాన్ని తగ్గిస్తూ వస్తుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెబుతున్న కేంద్రం కీలకమైన భద్రతా విభాగాన్ని ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే సిఐఎస్ఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఉద్యోగ కార్మిక సంఘాలు ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా సిఐఎస్ఎఫ్ బలగాల ఉపసంహరణ ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మరొకసారి చర్చ మొదలైంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి, స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ రాజు. గతంలో కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోతున్నారన్న అంశాలు చాలా సార్లు తెర మీదకి వచ్చింది. మొన్న కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా వచ్చి లేదు మేము డెవలప్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు సిఐఎస్ఎఫ్ బలగాలని కేంద్రం వెనక్కి రమ్మడానికి రీజన్ ఏమనుకోవచ్చు? అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం కూడా ఎన్నో వివాదాలకు తావిస్తున్నటువంటిది అయితే ఉంది. ముందుగా అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమే గత 6 సంవత్సరాల నుంచి కార్మికులు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయడానికి కారణమైంది. ఒక్కొక్క విభాగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ వస్తున్నటువంటి స్టీల్ యాజమాన్యం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అసలు అత్యంత కీలకమైనటువంటి భద్రతాపరమైన సిఐఎస్ఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం ఇప్పుడు అది ఉద్యోగ కార్మిక సంఘాల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. 470 మంది అటు సిఐఎస్ఎఫ్ యూనిట్ అయితే ఉంది. 470 మంది సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పి కేంద్రం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే 350 మంది సెక్యూరిటీ వింగ్ లో ఉన్నారు, 120 మంది మాత్రము అటు ఫైర్ సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేయడానికి మొత్తం 470 మందిని వెనక్కి రామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడంతో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో అటు ఉద్యోగ కార్మిక సంఘాలు ఉన్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ఇది ఒక విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సిఎస్ఎఫ్ఐ సిబ్బంది కనుక లేకపోతే సెక్యూరిటీ అంతా కూడా డొల్లతనం ఏర్పడుతుంది. ఫైర్ సిబ్బంది లేకపోయినా కూడా లోపల జరిగే ప్రమాదాలను నివారించడం కష్టంగా మారుతుంది. మరి ఎందుకు కేంద్ర హోంశాఖ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందనేది అర్థం కానటువంటిది అయితే ఉంది. ఇప్పుడు దీని మీద అటు కార్మిక ఉద్యోగ సంఘాలు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీద తిరగబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓ పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదు, మేము వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నాం, దీని ద్వారా అభివృద్ధిలోకి తీసుకెళ్తామని చెప్తూనే మరోపక్క ఒక్కొక్క వింగిని ఉపసంహరించుకుంటూ తగ్గిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక అంటే స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయడానికి నవంబర్ 17 వరకు యూనిట్ ఖాళీ చేయడానికి డెడ్ లైన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉంటుందా? స్వయాన కేంద్ర మంత్రి విశాఖ వచ్చి హామీ ఇచ్చారు, ప్రైవేటీకరణ జరగనివ్వము, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాము, ఇంకా కేంద్రం సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా ప్రైవేటీకరణ దిశగా? అంటే అసలు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర దేశ హోంమంత్రి కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసినటువంటిది. హోంశాఖే ప్రకటన రిలీజ్ చేసి దాదాపుగా వారం రోజులు గడుస్తుంది. ఇప్పుడు ఈ లేఖ అయితే బయటపడినటువంటిది అయితే ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా సీఎం చంద్రబాబు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించి కేంద్ర మంత్రితో అటు కేంద్రంతోనూ మాట్లాడాల్సినటువంటిది అయితే ఉంది. కానీ ఉక్కు శాఖ మంత్రితో ఏ విధమైనటువంటి చర్చలు లేవు, కేంద్ర హోంశాఖతోనూ ఎట్లాంటి చర్చలు లేవు. దాదాపుగా 470 మందిని విధుల నుంచి ఉపసంహరించుకుని యూనిట్ మొత్తం ఖాళీ చేసి బయటికి రమ్మన్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటే దీంట్లో ఎక్కడ వచ్చిన మతలబు ఉందనేది అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నటువంటిది అయితే ఉంది. మరి ఉద్యోగ కార్మిక సంఘాలు తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఒక కార్యాచరణ ప్రకటిస్తేనే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. మరి ఈ లోపు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మాట్లాడుతుందా లేదనేది మాత్రం వేచి చూడాల్సింది అయితే కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి గత నుంచి నడుస్తోంది ప్రైవేటీకరణ జరగబోతుందనే అంశం. జరగడం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. బట్ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ బలగాలను మొత్తాన్ని యూనిట్ ని ఖాళీ చేయాలని చెప్పి కేంద్రం లెటర్ రాయడం, దీనికి సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పందించకపోవడం, నిజంగానే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా, ఇటువంటి ప్రకటన జారీ చేస్తారనేది చూద్దాం.